తండ్రి నుంచి వ్యవసాయం నేర్చుకున్న కుమారుడు. ప్రతిరోజూ ఉదయం బడి వెళ్లే ముందు కార్తిక్ అనే చిన్న అబ్బాయి తండ్రితో పాటు పొలాలకు వెళ్లేవాడు. ఆ సమయంలో ఆకాశం ఇంకా తెల్లగా ఉండేది. గాలి చల్లగా నిశ్శబ్దంగా ఉండేది. కార్తిక్ ఒక చేతిలో బడి పుస్తకాలు, మరో చేతిలో వ్యవసాయ పనిముట్లు పట్టుకొని నడిచేవాడు. అతనికి అడుగులు బరువుగా అనిపించేవి. నాన్నా, నేను ప్రతిరోజూ ఇక్కడికి ఎందుకు రావాలి అని మెల్లగా అడిగాడు. నాకు హోంవర్క్ ఉంది, పరీక్షలున్నాయి, చదవాల్సిన పాఠాలున్నాయి. తండ్రి కోపపడలేదు. మృదువుగా నవ్వి నడుస్తూనే ఉన్నాడు. నాతో పాటు నడుచు అన్నాడు తండ్రి. బడి నేర్పలేని ఒక పాఠం నువ్వు ఇక్కడ నేర్చుకుంటావు. పొలాల్లో తండ్రి శ్రద్ధగా పనిచేయడం కార్తిక్ చూశాడు. గట్టి నేలను మెత్తబరచడం, విత్తనాలను జాగ్రత్తగా నాటడం, నెమ్మదిగా నీరు పోయడం అన్నీ ఓర్పుతో చేస్తున్నాడు. ఇక్కడ తొందర అవసరం లేదు అన్నాడు తండ్రి. విత్తనం ఒకరోజులో పెరగదు, దానికి సమయం కావాలి, పాటుపడాలి, నమ్మకం ఉండాలి. కార్తిక్ నేల నీటిని తాగుతున్నట్లు నిశ్శబ్దంగా చూశాడు. ఆ పాఠం అప్పటికి అతనికి పూర్తిగా అర్థం కాలేదు. కాని అతని హృదయంలో చిన్నగా కాని ముఖ్యమైన విషయం మొలకెత్తడం మొదలైంది. కొన్ని వారాలు నెమ్మదిగా గడిచాయి. ఎండిపోయి పగిలిన నేల మెల్లగా మారడం మొదలైంది. ఆ నేలలో చిన్న చిన్న పచ్చ మొక్కలు కనిపించాయి. చిన్న మొలకలు సూర్యుడివైపు ఎదగడం మొదలుపెట్టాయి. కొద్ది రోజుల్లో పొలాలు పసుపు రంగు పంటలతో నిండిపోయాయి. గాలి వీస్తే పంటలు మెల్లగా ఊగుతూ పొలాలకు ప్రాణం పోశాయి. కార్తీక్ అన్నీ శ్రద్ధగా గమనించాడు. తండ్రి పొలాల్లో నిలబడి పంటలను చూస్తున్నాడు. ఆ ముఖంలో గర్వం కనిపించింది. అదే ముఖంలో ఏళ్ల కష్టపడి పనిచేసిన శ్రమ, నిశ్శబ్ద త్యాగం కూడా కనిపించింది. ఒక సాయంత్రం ఎవరూ చెప్పకుండానే కార్తీక్ ఒంటరిగా పొలాల్లోకి వెళ్లాడు. నేలపై వంగి కలుపు తీసేశాడు. నీళ్లు మోసి మొక్కల వేర్ల దగ్గర ఓర్పుగా పోశాడు. గాలి వీచినప్పుడు మొక్కలు ఊగడం నిశ్శబ్దంగా చూస్తూ నిలబడ్డాడు. ఆ క్షణంలో కార్తీక్కు ఓర్పు అర్థమైంది. ఈ పొలం పుస్తకాల కంటే ఎక్కువగా నేర్పుతోంది అని తనలో తానే అనుకున్నాడు. ఆ రాత్రి ఇద్దరూ కలిసి కూర్చున్నప్పుడు కార్తీక్ మెల్లగా అన్నాడు, నాన్నా, నువ్వు నాకు పంటలు పెంచడం మాత్రమే కాదు, నన్ను ఎలా ఎదగాలో కూడా నేర్పావు. తండ్రి ఏమీ మాట్లాడలేదు. కాని అతని కళ్లల్లో నిశ్శబ్ద గర్వం, ఆనందం మెరిశాయి. ఆ రోజునుంచి కార్తీక్ మరింత శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాడు. పనిలో గౌరవం నేర్చుకున్నాడు. తండ్రి నేర్పిన పాఠాలను ఎక్కడికి వెళ్ళినా తనతో తీసుకెళ్లాడు. నీతి: తల్లిదండ్రులే మన మొదటి గురువులు. వాళ్లు పాఠాల కంటే ముందే జీవితం నేర్పుతారు. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా మంచి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.